అందరికీ నమస్కారం. నిన్న గార్లదిన్నె దగ్గర సంఘటన అంటే జరగడం చాలా బాధాకరము. ఈ సంఘటన పైన 8 మంది చనిపోవడం జరిగితే ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరిగింది. అదే విధంగా హాస్పిటల్లో ఒక 5 మంది వాళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ 5 మంది పర్యవేక్షణ కూడా ప్రభుత్వమే మొత్తం వాళ్ళను చూడడం జరుగుతుంది. నిన్నటి నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఏ ఒక్కరికి ఒక నయా పైసా ఖర్చు లేకోకుండా ప్రభుత్వమే భరిస్తూ, కలెక్టర్ గారు అయితే, మా స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ అయితే, నరసనాయుడు గారు అయితే, కేశిరెడ్డి గారు అయితే అంతా ఉండి ఇక్కడ ఈ ఇబ్బందులు లేకోకుండా వాళ్ళ కుటుంబాలను మేమున్నాం, ఎలాంటి అసౌకర్యాలు లేకోకుండా వాళ్ళను చూడడం జరుగుతుంది. ఇందాక డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. డాక్టర్లు కూడా నో ప్రాబ్లం, ఎలాంటి సీరియస్ కండిషన్ లేదు, వీళ్ళు నలుగురు రికవర్ అవుతారు అనేది చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా నిన్న జరిగిన సంఘటనలో ప్రతి ఒక్కరూ ప్రజలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తక్షణమే లైన్ లేకొచ్చి వాళ్ళని ఏం జరుగుతుందని కలెక్టర్ గారిని మమ్మల్ని అందరినీ ముందు పోయి అక్కడుండి చూడండి, పర్యవేక్షించండి అని చెప్పడం జరిగింది.